రేపల్లె టౌన్ కార్మిక హక్కులు హరిస్తే పోరాటం తప్పదు. కనీస వేతనాలు అమలు చేయాలి. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ పిలుపు. దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియుగా కార్మికుల హక్కులను హరించే లేబర్ రద్దు చేయాలని జరుగుతున్న ఆందోళనలో భాగంగా రేపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లు అమలు చేయడానికి ఉత్తర్వులను జారీ చేయడానికి సిద్ధపడుతున్నదని, లేబర్ కోడ్లు అమలు జరిగితే నేడు ఉన్న చట్టాలు సారమంతా పోతుంది. సమ్మెలు చేయడం కూడా సాధ్యం కాదు. పని వేళలు పెంచటం, ఉన్న హక్కులు తొలగించటం, జీతాలు పెంచకపోవడం, నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం యజమానులకు తేలిక అవుతుంది. కావున లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలి. ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీకరణ పథకం, నేషనల్ మానిటైజేషన్ అప్పిఫైన్లను ఆపాలి. అంగన్వాడీ, ఆశా, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్షణ, వెలుగు, మెప్ప, ఉపాధి హామీ, మున్సిపాలిటీ, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి. పెన్షన్ లాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, కంటింజెంట్, గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. ముఠా భవన నిర్మాణ కార్మికుల భద్రతకు చట్టం చేయాలి. డ్రైవర్లకు ఉరితాడు లాంటి శిక్షలు విధించే నూతన న్యాయ చట్టాలు అమలు ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, ఆశా వర్కర్స్ యూనియన్ రేపల్లె డివిజన్ అధ్యక్షురాలు సిహెచ్ వీరలక్ష్మి, మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె అధ్యక్షులు డి ప్రభాకర్ రావు, రైస్ మిల్ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాకా సుబ్బారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రేపల్లె నియోజకవర్గ అధ్యక్షులు జె ధర్మరాజు, నాయకులు కె ఆశీర్వాదం, వై కిషోర్, కె రమేష్, బి అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని అమలు చేయడానికి ముందుకొస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 2 రోజులు 3 రోజులు ఆందోళన చేసిన నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. చారిత్రాత్మక రైతాంగ పోరాటం కూడా ఉంది. రైతులు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి కోరుతూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే వీటికి భంగం కలిగించేటువంటి లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేశారు. అప్పుడు పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మన జూన్ 26వ తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గర ఉత్తర్వులు తీసుకురావడం కోసం ఈ చట్టాలు అమలు చేయడం కోసం సిద్ధమవుతున్నారు. దీని ద్వారా ఈ దేశంలో కష్టజీవులుగా ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులకి అన్యాయం జరిగింది. ఎవరూ మాట్లాడటం ఉండదు. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూసాం, ఎన్నికల ముందు 42 రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెని అంగన్వాడీ వర్కర్లు నడిపారు. మున్సిపల్ వర్కర్లు, ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు 13 రోజుల పాటు సమ్మె నడిపారు. అట్లానే మన రేపల్లి ప్రాంతంలో రైస్ మిల్ కార్మికులు కానీ, లేదు భవన నిర్మాణ కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ఇక ఇసుక విధానం లేదు, భవన నిర్మాణ కార్మికులు నష్టపోతున్నావు, లేదు రైస్ మిల్ కార్మికులు వేతనాలు ఇవ్వాలి, లేదు ఇట్లాంటి అనేక రకాల అంశాల మీద రోడ్ల మీద వస్తున్నాం. ఈ రోజు ఈ చట్టాలు అమలైతే ఇంకెవరు మాట్లాడతాకుండదు. అందుకనే దేశవ్యాప్తంగా కార్మికులకి సంబంధించిన విధానాల మీద అంగన్వాడీ, ఆశా, ముఠా, రైస్ మిల్లు, భవన నిర్మాణం మొత్తం కార్మిక వర్గానికి సంబంధించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ డిమాండ్స్ మీద ఈ ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపల్ల మండలంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. కొత్త ప్రభుత్వాలకు కూడా కార్మిక వర్గం యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కార్మికులు వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నేరుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సమ్మె శిబిరం దగ్గరకు వచ్చారు. ఈరోజు శాఖ మంత్రులుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మున్సిపల్ కార్మికులు, ఆశా కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు కూడా ఏవైతే మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు క్రమబద్ధీకరిస్తామని చెప్పారు, అంగన్వాడీల వేతనాలు పెంచుతామని చెప్పారు, ఆశాల సమస్యలు పరిష్కారం చేసి వేతనాలు పెంచుతామని చెప్పారు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు భద్రత చట్టం తీసుకొస్తామని చెప్పారు, మున్సిపల్ కార్మికులకి వీటిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, వాటికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నిర్వహిస్తున్నటువంటి డిమాండ్స్ లో భాగంగా వీటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. దీని మీద
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెనకెళ్ళకపోతే మొత్తం పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్దమవుతామని